బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిన వేళ విస్తృతంగా తనిఖీలు సాగుతున్నాయి. రాజేంద్ర నగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కుకైన్ సీజ్ చేశారు పోలీసులు. నైజీరియా లేడీ కిలాడిని అరెస్ట్ చేయగా పరారీలో మరో 4 ఉన్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు సమాచారం అందించారు. భార్య భర్తతో పాటు మరో 3 డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంపా ఫైడల్ మాను జైలుకు తరలించారు. సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ దందా చేసుకుని కొనసాగుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిన వేళ విస్తృతంగా తనిఖీలు సాగుతున్నాయి. రాజేంద్ర నగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కుకైన్ సీజ్ చేశారు పోలీసులు. నైజీరియా లేడీ కిలాడిని అరెస్ట్ చేయగా పరారీలో మరో 4 ఉన్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు సమాచారం. భార్య భర్తతో పాటు మరో 3 డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫైడల్ మాను జైలుకు తరలించారు. సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ దందా చేసుకుని కొనసాగిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే విస్తృతంగా ఆ డ్రగ్స్ కు సంబంధించి తనిఖీలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. అయితే ప్రజెంట్ రాజేంద్ర నగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? రెగ్యులర్ గా డ్రగ్స్ కేసులో ఎవరు దొరికినా కూడా వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడిగినప్పుడు బెంగళూరు నుంచి, గోవా నుంచి కానీ, అలాగే కోల్కతా నుంచి కానీ, ముంబై నుంచి కూడా తరచుగా మేము తెస్తున్నాం, ఇక్కడ అమ్ముతున్నామని చెప్తున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో దొరుకుతున్నటువంటి ఈ డ్రగ్స్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్ అంతా కూడా మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ కి సరఫరా చేస్తున్నామంటూ కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే బెంగళూరు హైదరాబాద్ కి చాలా తక్కువ దూరం కాబట్టి అక్కడి నుంచి ఈజీగా వీళ్ళు డ్రగ్స్ ని తీసుకొని వచ్చి వివిధ మార్గాల నుంచి, బస్సుల మార్గాల నుంచి, ట్రైన్ల మార్గాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న నైజీరియాకి చెందినటువంటి ఒక కిలాడి లేడీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కూడా 50 గ్రాములు MDMA, 25 గ్రాముల కుకైన్ సీజ్ చేసినట్టు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. NDPS యాక్ట్ కింద ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ నైజీరియాకి చెందినటువంటి తంబా ఫెడెల్ మా ఇప్పటికే రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆమె ఎప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలని ప్రారంభించింది, ఎవరెవరు ఆమెకి కస్టమర్లుగా ఉన్నారు, ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆమెకి డీలర్స్ ఎవరు అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిన్న కొంత సమాచారం కూడా ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇప్పటికే పోలీసులు వేగంగా కూడా వారిని పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్న ఈ భార్యాభర్తల నుంచి కూడా చాలా పెద్దగా స్థాయిలోనే దొరికింది. సో గతంలో కూడా ఇదే సన్ సిటీలో దాదాపు 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ కూడా దొరికినటువంటి నేపథ్యము. సో దానికి దీని అప్పుడు కూడా ఒక నైజీరియాకి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు, ఒక లేడీ అరెస్ట్ అయింది. సో ఈ ఇంటర్లింక్ అన్ని కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో ఇల్లు తీసుకొని వీళ్ళు ఈ కార్యకలాపాలు పాల్పడుతున్నారని కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా వారు చెక్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఈ డ్రగ్స్ కేసులు అనేది నమోదవుతున్న పరిస్థితి. సో గత పాత నేరస్తులకి ఈ కేసులకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇదన్నటికీ సన్ సిటీలో రెండోసారి ఇట్లా డ్రగ్స్ దొరకడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం. దాంతోపాటు ఈ ఏరియా పైన కాస్త ఎక్కువ నిఘా పెట్టాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో వేగంగా కూడా సిటీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ సన్ సిటీ బెల్లగూడ ప్రాంతాల్లో చాలా అపార్ట్మెంట్లు కొత్తగా వెలిసాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఇక్కడ
నివాసం ఉండటానికి వస్తున్నారు. దాంతో నైజీరియన్స్ కూడా కొంచెం ఎక్కువ, ఎందుకంటే మామూలుగా నైజీరియన్స్ మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. కాకపోతే అది లంగారావు సన్ సిటీ వరకు కూడా వాళ్ళు ఇప్పుడు నివాసాలు పెట్టుకుంటున్నారు. సో వీళ్ళందరూ నైజీరియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు డీటెయిల్స్ తీసుకుంటే వారిని పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ డ్రగ్స్ లింకులు మరింతగా బయటపడే అవకాశం ఉందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.